బ్రేకింగ్ న్యూస్ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన మావయ్య చిరంజీవిని కలిసేందుకు బయలుదేరారు. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అనేక మంది పరామర్శించారు. కొందరు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. చాలా మంది ఫోన్లు చేశారు. ఇలా ఫోన్లు చేసి పరామర్శించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో చిరంజీవి ఫ్యామిలీ అండగా నిలిచింది. స్నేహారెడ్డిని కలిసి చిరంజీవి ధైర్యం చెప్పారు. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు వివాదం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ అల్లు అర్జున్ తన మావయ్య చిరంజీవి నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన మావయ్య చిరంజీవిని కలిసేందుకు బయలుదేరారు. అల్లు అర్జున్ చెంచలగూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అనేక మంది పరామర్శించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అల్లు అర్జున్ ఫ్యామిలీకి అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి సందర్భం చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ కలయికతో? ఎస్ సౌమ్య, కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. కుటుంబంతో కలిసి ఆయన లంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, నిన్నటి నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పడం ఒకటి. మరో అంశం, ఇటు మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు అల్లు అర్జున్ అరెస్టు పైన, విడుదలపైన మెగాస్టార్ కుటుంబ సభ్యులు, కుటుంబ సన్నిహితులు కూడా ఎవరు దీనిపైన అరెస్టు పైన, విడుదలపైన స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అల్లు కుటుంబానికి, ఇటు మెగా కుటుంబానికి వివాదాలు, విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పి అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ నివాసానికి చేరుకున్నారు. మెగాస్టార్ని కలిసి అరెస్టు జరిగిన పరిణామాలతో పాటుగా విడుదలకు సంబంధించినటువంటి న్యాయపరమైన అంశాలను కూడా ఆయన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, అల్లు అర్జున్ సన్నిహితులు కూడా కొంతమంది ఇక్కడికి మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్. అయితే ఈ వివాదాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా మెగాస్టార్ ఇంటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నో వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నటువంటి విభేదాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు మెగాస్టార్ అల్లు అర్జున్ ఇంటికి రావడం అనేది వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టినట్లుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అరెస్టు అయిన అనంతరం ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న హైదరాబాద్ వచ్చారు. కానీ అల్లు అర్జున్ కలుస్తారని చెప్పి అంతా భావించారు. కానీ అల్లు అర్జున్ కలవకుండానే ఆయన తిరిగి విజయవాడకు వెళ్ళిపోయారు. కానీ ఇటు ఆసక్తికర పరిణామాన్ని చెప్పుకోవచ్చు. మనం అల్లు అర్జున్ అరెస్టు అనంతరం, విడుదల అయిన అనంతరం నిన్న మెగాస్టార్ సతీమణి సురేఖ వచ్చి అల్లు అర్జున్ని కలిసి వెళ్ళారు. కొంత భావోద్వేగానికి కూడా గురైన సంఘటనను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా మెగాస్టార్ ఇంటికి వచ్చారు. పలు కీలకమైనటువంటి విషయాలు కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కలయిక అనేది ఈరోజు కీలకంగా మారే కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కుటుంబాలకు మధ్య విభేదాలకు పులి స్టాప్ పడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఈ కలయిక కోసమే అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇటు అల్లు కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు అరెస్టు పైన, నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ రిమాండ్ తరలించడం, అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉండడం, ఇవన్నీ పరిణామాలు, ఇంత నాటకీయ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు దీనిపైన కామెంట్ చేయకపోవడం, అసలు స్పందించకపోవడం, సంఘీభావం తెలిపేందుకు నిన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, అల్లు అర్జున్ సన్నిహితులు, స్నేహితులు కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి నిన్న సంఘీభావం తెలిపి అరెస్టుపై జరిగినటువంటి కొన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితిని మనం చూసాం. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు స్పందించకపోవడం, అటు మెగా కుటుంబంలోని అల్లు అర్జున్కి సన్నిహితంగా, అత్యంత సన్నిహితంగా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేటువంటి రామ్ చరణే కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్, నిహారికలు కూడా అరెస్టు పైన, అల్లు అర్జున్ విడుదల పైన ఎలాంటి కామెంట్ చేయకపోవడం, వారిని కలవకపోవడం, కుటుంబాన్ని కలిసి మాట్లాడకపోవడం అనేది విభేదాలకు, విమర్శలకు పెద్ద ఎత్తున మరోసారి తెరలేపిందని చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా తన భార్య స్నేహారెడ్డితో పాటుగా
తన పిల్లలతో కలిసి కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి రావడం అనేది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే అరెస్టు అయిన అనంతరం, విడుదల అయిన అనంతరం కొన్ని నాటకీయ పరిణామాలు చోటించుకున్న నేపథ్యంలో ఇటు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం, మెగా కుటుంబం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లేకపోవడంతో విమర్శలకు, విభేదాలకు మరోసారి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ చర్చకు ఈరోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలవడం కీలక పరిణామం. మరికొద్ది సేపట్లో కూడా అల్లు అర్జున్ చిరు నివాసానికి చేరుకున్నారు. మెగాస్టార్ ఇంట్లో వాళ్ళ కుటుంబంతో కలిసి కొద్దిసేపు చర్చించిన అనంతరం వాళ్ళు కలిసి భోజనం, లంచ్ కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని కీలక విషయాలను కూడా మెగాస్టార్ కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ చర్చించే అవకాశాలు కనిపిస్తాయి. ఈ చర్చ అనంతరం కూడా మరికొన్ని అంశాలు కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌమ్య, సాగర్, చిరంజీవిని కలిసేందుకు వెళ్ళిన అల్లు అర్జున్ బయలుదేరారు. అలాగే చిరంజీవి ఇంటి వద్ద వాతావరణం ఏ విధంగా కనిపిస్తుంది? అంటే చిరంజీవి అభిమానులు కానీ, అల్లు అర్జున్ అభిమానులు కానీ అక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎస్ సౌమ్య, మనం చూడవచ్చు ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఫాలో అయ్యి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వద్ద చేరుకున్నారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే. ఎందుకంటే ఎప్పటి నుంచో అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ అభిమానులే కాదు, ఇటు మెగాస్టార్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల సమయం నుంచి మొదలైనటువంటి అల్లు కుటుంబానికి, ఇటు మెగాస్టార్ కుటుంబానికి మధ్య విభేదాలు, పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన, విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కలయిక అనేది ఈరోజు కీలకంగా అని చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు అల్లు అర్జున్ అనేది కలవడం, ఆయనతో కొన్ని విషయాలను కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఓకే, కలవడానికి అల్లు అర్జున్ అంటే ఈ ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరగడంతో మాకు ఏదో చాలా బాధాకరంగా ఉండి మేము కారు వేసుకొని అక్కడి నుంచి మేము వచ్చామండి. మీకు తెలుసా మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కలవడానికి వస్తున్నట్లు? అంటే ప్రస్తుతానికైతే మేము అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నామండి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారని మేము వెనకాల ఫాలో అయ్యి కారు మీద మేము ఫాలో అయ్యాం. అతను అంటే మాకు అంత అభిమానం. అది సో ఇంకోటి, ఇప్పటివరకు మెగాస్టార్ కుటుంబానికి, అల్లు కుటుంబానికి కొన్ని విభేదాలని, విమర్శలు వచ్చినాయి. ఫ్యాన్స్ కూడా, అభిమానులు కూడా కొంత బాధపడ్డారు. సో ఈ రోజు అల్లు అర్జున్ మెగాస్టార్ ని కలవడానికి ఇంటికి రావడానికి ఎట్లా చూస్తారు? అంటే ఈ రోజు అంటే ఫ్యామిలీ పరంగా అయితే సూపర్ అండి, పర్వాలేదు. చిన్న చిన్న విభేదాలు సంథింగ్ ఉంటాయి, అవి మనం చెప్పకూడదు. అది బయట కూడా లేదు. అయితే పుష్ప 2తో మాత్రం ఒక సంచలనం, పుష్ప 2తో మాత్రం ఒక సంచలనం చూపించారు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయిపోయింది. సూపర్, కేక తగ్గేదే లేదు. సూపర్. అల్లు అరవింద్ అనే పిక్చర్ ఇది. నెక్స్ట్ 3 ఎప్పుడు వస్తుందా అని మేము పడుకోవడం అంటే పడుకోలేకపోతున్నాం. అది ఎలాగున్నదంటే, ఆ రోజు లాస్ట్ సినిమా పుష్ప 2 చూసిన తర్వాత లాస్ట్కి మరి ఎప్పుడు వస్తుందా 3 ఎప్పుడు వస్తుందా అని ఒక ఇబ్బంది. సరే మీరు చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ ఇచ్చి మెగాస్టార్ ఇంటికి అల్లు అర్జున్ వచ్చి కలవడం? ఇది నిజంగా శుభసూచకం అండి. ఎంతైనా చిరంజీవి గారు, అల్లు అర్జున్ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. మెగాస్టారు, అల్లు అర్జున్ గారు అందరూ బాగుండాలి. అల్లు అర్జున్ గారు సినిమా పరంగా ఎంత ఎదిగారు, అలాగే ఎంతైనా మెగాస్టార్ ఫస్ట్ నుంచి వచ్చారు కాబట్టి కలిసి ఉండడం ఇది ఒక నిజంగా శుభసూచకం. అలాగే అల్లు అర్జున్ గారు ఏ సినిమా వచ్చినా రికార్డులు కొట్టాలి, కానీ పుష్ప 2 కూడా రికార్డులు బ్రేక్ చేస్తే చూడాలని ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చే సినిమాలు మళ్ళీ రికార్డులు కొట్టింది అంతా ఒక అల్లు అర్జున్ గారు చెప్పారు మొన్న, కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్ అని. అదే మేము అనుకుంటున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బ్రేక్ సూన్ ఆల్ రికార్డ్స్. లెట్స్ సీ. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్కు కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. మనం సోషల్ మీడియాలో కూడా చూసాం, ఒక వారు అంటే వాతావరణం అనేది సోషల్ మీడియా నెలకొంది. ఇటు అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య ఏం జరుగుతుందని ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. కానీ ఇది ఒక కీలక పరిణామం. అల్లు అర్జున్ నేరుగా కుటుంబంతో కలిసి మెగాస్టార్ కుటుంబాన్ని కలవడానికి వచ్చారు. సో దీన్ని ఫ్యాన్స్ ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇది పాజిటివ్ నోటే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి కలిసే ఉంటారు అనుకుంటున్నాం. అసలు ఈ గొడవలు అయ్యి అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎంతైనా మెగా అల్లు అందరూ ఒకటే. సో జస్ట్ వాళ్ళు సినిమా పరంగా డిఫరెంట్గా వెళ్తున్నారు వాళ్ళ అప్రోచ్, అంతే తప్ప వాళ్ళు కలిసే ఉండాలని మా ఇది. నేను పర్సనల్గా నా చిన్నప్పుడు మెగాస్టార్ ఫ్యాన్ని, ప్రజెంట్ అంటే మరి అల్లు అర్జున్ అంటే, అంతేగాని మెగాస్టారే అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు అల్లు అర్జున్ అని. సో కలిసి ఉండడం ఇది నిజంగా పాజిటివ్ నోటు. ఫ్యాన్స్ కూడా ఇలాంటివి ఆపియాలి, ఎందుకంటే ఇతను నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి
అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సో అదంతా ఆపేసి అందరూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఎంతైనా మన తెలుగు ఇండస్ట్రీ అంతా హైట్స్కి ఎదగడం గ్రేట్ కదా. సో ఇట్స్ ఏ గుడ్ నోట్. ఇంకోటి ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్ తొక్కిసలాటలో చనిపోయి ఒక మహిళ చనిపోయింది, ఆ బాబు కూడా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ని ఆ కేసులో అరెస్ట్ కూడా చేశారు. సో ఇదంతా పరిణామాలను ఒక ఫ్యాన్స్గా ఎట్లా చూస్తారు? ఇది నిజంగా సాడ్ థింగ్. అలా చనిపోవడం నిజంగా ఎవరికైనా బాధాకరమే. అట్ ద సేమ్ టైం మనం తెలుసుకోవాల్సిందంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఒక్క అల్లు అర్జున్ గారిని మనం అలా చేయకూడదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అతనికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, సరదాగా వెళ్ళాలని ఉంటుంది. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మన తప్పు కూడా. సో అలాగని వాళ్ళ ఫ్యామిలీకి ఇది తీరని లోటు. సో వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. చిరంజీవి ఇంటి దగ్గర, మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ఒక సందడి వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ఎట్టకేలకు మెగాస్టార్ ఇంటికి రావడం అనేది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా స్వాగతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. మరి మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య వివాదాలకు పులి స్టాప్ పడిందని కూడా